హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు మనము షుడ్ నాట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలో చెప్పుకోబోతున్నాం. అది క్లాస్ నెంబర్ 17. అలాగే మనం ప్రీవియస్ క్లాస్లో షుడ్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేశాము. అదేవిధంగా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈరోజు కనుక చూసుకుంటే షుడ్ నాట్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేస్తాము. ఇక్కడ ఫామ్లా ఉంది కదా, క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకేనా, క్వశ్చన్ వర్డ్ అంటే ఏంటి? వెన్, విచ్, హౌ, అవి క్వశ్చన్ వర్డ్స్. ఆ విధంగా షుడ్ నాట్ ప్లస్ షుడ్ నాట్ అంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకేనా, ఇక్కడ కనుక చూసుకుంటే మనము షుడ్ నాట్ మెయిన్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక క్వశ్చన్ అడగడానికి. ఓకేనా, నేను అక్కడికి వెళ్ళకూడదా, నేను అది చేయకూడదా, నేను పాడకూడదా, నేను తినకూడదా. ఒకవేళ వెళ్ళకూడనట్టయితే నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు తినకూడదు, నేను ఎందుకు రాకూడదు, నేను ఎందుకు పాడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగినప్పుడు షుడ్ నాట్ యూజ్ చేయాలి. ఓకేనా, షుడ్ నాట్ యూజ్ చేసి ఈ విధంగా మనము నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు రాకూడదు, అలాగే నేను వెళ్ళకూడదా, నేను రాకూడదా, నేను చేయకూడదా, ఇలాంటి పనులకు మనము షుడ్ నాట్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అని ఉంది. నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ ఫస్ట్ ఎందుకు అని వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ వర్డ్ వై ప్లస్ షుడ్ నాట్. ఓకే, షుడంట్ రెండు ఒకటే, నాట్ అని రాసిన షుడంట్ అని రాసిన ఒకటే, షుడంట్. ఓకేనా, ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? నేను, ఐ. వర్బ్ ఏంటి? వెళ్ళడం. వెళ్ళడం అంటే గో. ఎక్కడికి? ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటి? అక్కడికి, దేర్. ఓకే, అర్థమైంది కదా. వై షుడంట్ ఐ గో దేర్. ఓకేనా, అదేవిధంగా నేను వెళ్ళకూడదు అంటే ఏంటి? ఐ షుడ్ నాట్ గో దేర్. ఓకేనా, ఐ షుడ్ నాట్ గో దేర్ అంటే నేను వెళ్ళకూడదు. అదే నేను ఎందుకు వెళ్ళకూడదు అంటే వై షుడంట్ ఐ గో దేర్. అక్కడికి నేను వెళ్ళకూడదు అంటే షుడంట్ ఐ గో దేర్, జస్ట్ షుడంట్ ఐ గో దేర్ వస్తుంది. వై ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఎందుకు అని ఇచ్చాడు కాబట్టి. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్, మేము ఇక్కడికి ఎందుకు రాకూడదు, వై షుడంట్ వి కమ్ హియర్. ఓకేనా, వై షుడంట్. షుడంట్ అంటే నెగిటివ్ పని. ఏంటి ఇక్కడ? షుడంట్ ఉంది కదా, షుడంట్ యూజ్ చేస్తాము. అదేవిధంగా వి సబ్జెక్ట్, కమ్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ హియర్. మేము ఇక్కడికి ఎందుకు రాకూడదు, షుడ్ నాట్. రాకూడదు అని వచ్చింది కాబట్టి షుడ్ నాట్ యూజ్ చేస్తాము. అదేవిధంగా వెళ్ళకూడదు, మేము సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే వై షుడ్ నాట్ వి గో టు మూవీ. ఓకేనా, ఎందుకు వెళ్ళకూడదు అని క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి షుడ్ నాట్ యూజ్ చేస్తాము. అదేవిధంగా నేను నీతో ఎందుకు మాట్లాడకూడదు, వై షుడంట్ ఐ టాక్ టు యూ. ఓకేనా, మాట్లాడకూడదు అని వచ్చింది కాబట్టి వై షుడంట్ ఐ టాక్ టు యూ. అన్నీ కూడా ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారమే ఉంటాయి. చూసుకోండి ఒకసారి. మనం వాళ్ళని ఎందుకు కలవకూడదు, మనం వాళ్ళని ఎందుకు కలవకూడదు అంటే వై ఎందుకు, షుడంట్ కూడదు, వి మేము, మీట్ కలవడం, దెమ్ అంటే వాళ్ళని. ఓకే, వై షుడంట్ వి మీట్ దెమ్, మనం వాళ్ళని ఎందుకు కలవకూడదు. అదేవిధంగా నేను ఎందుకు అలా ప్రవర్తించకూడదు, కూడదు అని వస్తుంది కదా, వై షుడంట్. ఎందుకు అని ఉంది కాబట్టి వై షుడంట్ ఐ బిహేవ్ లైక్ దిస్. అలాగే నేను అలా ఎందుకు ప్రవర్తించకూడదు అంటే వై షుడంట్ ఐ బిహేవ్ లైక్ దట్. ఓకేనా, సో షుడ్ నాట్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? మెయిన్గా నేను వెళ్ళకూడదా, నేను రాకూడదా, నేను తినకూడదా, నేను ఎందుకు రాకూడదు, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు ఈ పని చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము షుడ్ నాట్ను యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వెళ్ళకూడదా, మనము అక్కడికి వెళ్ళకూడదా. ఓకేనా, షుడ్ నాట్ వి గో దేర్. ఓకే, షుడంట్ వి గో దేర్, బోత్ ఆర్ సేమ్. షుడ్ నాట్ వి గో దేర్. ఇక్కడ ఎందుకు, ఎలా, ఏంటి అనేది లేదు కాబట్టి మనం క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా షుడ్ నాట్ యూజ్ చేస్తాం. మనం అక్కడికి వెళ్ళకూడదా, షుడంట్ వి గో దేర్. అలాగే డోంట్ వీ హ్యావ్ టు గో దేర్ అని కూడా అనొచ్చు. కాకపోతే షుడ్ యూజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వెళ్ళకూడదా అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ తప్పనిసరి అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ బట్టి మనము షుడ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడికి రాకూడదా, నేను ఇక్కడికి రాకూడదా అంటే షుడంట్ ఐ కమ్ హియర్. ఎందుకు ఏంటి లేదు కాబట్టి వై లేదు, ఏం లేదు. మళ్ళీ నేను ఇక్కడికి రాకూడదా, షుడంట్ ఐ కమ్ హియర్. మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడ మళ్ళీ ఎందుకు బ్యాక్ వచ్చేసింది, ఎందుకు వచ్చింది కాబట్టి వై షుడంట్ వి గో దేర్. ఓకేనా, వై షుడంట్ వి గో దేర్ అంటే ఏంటి? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, అదేవిధంగా ఎందుకు రాకూడదు, ఎందుకు కొట్టకూడదు,
ఇంకా మనం అతన్ని కలవద్దా, ఈ రెండిటికి కూడా సేమ్ వై షుడెంట్ ఐ ఓకేనా. మనము అతన్ని కలవద్దా, మనం అతన్ని కలవద్దా అంటే ఇక్కడ ఎందుకు ఏంటి అలా లేవు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాము, షుడ్ నాట్, జస్ట్ షుడ్ నాట్ యూజ్ చేస్తాం. షుడెంట్ వి మీట్ హిమ్, ఓకే. నేను ఈ పని ఎందుకు చేయకూడదు, ఎందుకని మళ్ళీ వచ్చింది కాబట్టి వై షుడెంట్ ఐ డూ దిస్ వర్క్, నేను ఈ పని ఎందుకు చేయకూడదు, వై షుడ్ నాట్ ఐ డూ దిస్ వర్క్, ఓకేనా. మనము ఊరికి ఎందుకు వెళ్ళకూడదు, వై షుడెంట్ వి గో టు విలేజ్. సో మీకు ఇక్కడ షుడ్ నాట్లో క్వశ్చన్స్లో ఏమర్థమైంది, నేను వెళ్ళకూడదా, రాకూడదా, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు రాకూడదు, ఎందుకు చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ జనరేట్ అయినప్పుడు మనము షుడ్ నాట్ యూజ్ చేస్తాము. సో షుడ్ నాట్ క్వశ్చన్స్ మీద ఇది క్లాస్. ఎగ్జాంపుల్స్ రాసుకోండి, మీరు మరిన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కెన్ ఆర్ కుడ్, ఓకేనా, కెన్ కుడ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. కెన్ కుడ్ మీద క్వశ్చన్స్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.